క్రీస్తునందు ప్రియమైన వారలారా, రివైవల్ బైబిల్ చర్చ్ తరపున మీకు మా శుభములు. మా సంఘ కాపరి డాక్టర్ పి రాజ్కుమార్ అయ్య గారి ప్రసంగాన్ని చూద్దాము. మత్తయి రాసిన శుభవర్తమానము 16వ అధ్యాయము 19వ వాక్యం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూస్ చాప్టర్ 16 వర్స్ 19. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామమున శుభములు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరి నాకు ఇచ్చిన ఈ చక్కటి ఆధిక్యతను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నల్గొండ పట్టణంలో, నల్గొండ జిల్లాలో ఈ రీతిగా మరొక టెలివిజన్ ద్వారా దేవుడు ఈ నల్గొండ ప్రజలు చేసిన ప్రార్థన అంగీకరించి దేవుడు తన యొక్క బిడలైన వారందరూ దేవుని వాక్యము ఈ టెలివిజన్ ద్వారా వినడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో వాక్యపు స్పర్శ అను ఈ ఆధ్యాత్మిక టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నేను దేవాది దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన అనుదిన జీవితంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం, ఎన్నో అనుభవిస్తూ ఉన్నాం. కొన్ని ప్రాక్టికల్గా, కొన్ని నాన్ ప్రాక్టికల్గా మనము కలిగి ఉన్నటువంటి ఈవెంట్స్లో నుండి ఈరోజు తాళపు చెవుల గురించి మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉంటున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వాక్యంలో ప్రభు విశ్వాసులమైన ఆయన బిడలమైన మనకు ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడి ఆయన సంఘంగా పిలువబడిన నీకు నాకు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చదనని ప్రభు మాట్లాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, ఎన్నో దీవెనలు ఇస్తూ ఉన్నాడు, ఎన్నో రకములైనటువంటి కృపలను మన పైన కుమ్మరిస్తున్నాడు. ఆయన స్వస్థతను దయచేస్తున్నాడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని మనకి ఇస్తున్నాడు. అదేంటంటే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవుల గురించి మనం ఆలోచన చేయకముందు ఈ తాళపు చెవులను గురించి మనం మొట్టమొదటిగా ఆలోచన చేద్దాం. అవి చూడడానికి చాలా చిన్నవి, చాలా స్వల్పమైనటువంటివిగా మనకు కనబడుతూ ఉన్నాయి. మిగిలినటువంటి వస్తువులతో పోల్చినప్పుడు అవి చాలా చిన్న వస్తువులే, కానీ వాటి విలువ చాలా ఉన్నతమైనటువంటిది. వాటి యొక్క అర్హత చాలా గొప్పదిగా మనం చూస్తున్నాం. పూరి గుడిసె మొదలుకొని పెద్ద ఎస్టేట్ వరకు ప్రతి ఇంటికి, ప్రతి దానికి తాళములు వేసి తాళం చెవులతో భద్రపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఆ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు, దేవుడు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మనకు ఇస్తానని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ తాళపు చెవులకు ఉన్నటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మనం బ్యాంకులను చూసినట్లయితే ఆ తాళాలు ఒకరి దగ్గర ఉంటాయి, ఇంటికి సంబంధించినటువంటి తాళాలు ఒకరి దగ్గర ఉంటాయి, బండికి సంబంధించినటువంటి తాళాలు ఒకరి దగ్గర ఉంటాయి, కారుకు సంబంధించినటువంటి తాళాలు ఒకరి దగ్గర ఉంటూ ఉన్నాయి. అయితే వాటి యొక్క విలువ, అవి లేకపోతే ఏది కూడా కదలదు, ఏది కూడా ఓపెన్ చేయబడదు. కనుక వాటి విలువ మరి చాలా ఉన్నతమైనటువంటిదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరోజు మేము రాత్రి ఒక కుటీర ప్రార్థన కోడికకు వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో మా యొక్క ఇంటి తాళం చెవులు ఎక్కడో పడిపోయినవి. మరి ఇంటికి వచ్చి చూసినప్పుడు రాత్రి 10 గంటలు అవుతూ ఉంది. మేము ఆ తాళం చెవుల కొరకు నేను పాస్టర్ గారు ఎంతగానో వెతకడం జరిగింది, ఎక్కడ కూడా దొరకలేదు ప్రియులారా. అంతా వెతికాను, నా జేబులు వెతికాను, మరి బండ్లో వెతకడం జరిగింది, బ్యాగులో వెతకడం జరిగింది, ఎక్కడ కూడా అవి దొరకలేదు. సో మేము ఎక్కడైతే ప్రార్థనా కోడికను ఏర్పాటు చేశామో ఆ బ్రదర్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. బ్రదర్, ఇంటి తాళం చెవులు ఏమైనా పాడిపోయినామో చూడండి అని. ఆ బ్రదర్ వాళ్ళు కూడా లైట్ వేసి ఆ పైకి వెళ్ళి ఎక్కడైతే మీటింగ్ జరిగిందో, ఎక్కడైతే ప్రార్థన జరిగిందో అచ్చటికి వెళ్ళి ఆ యొక్క తాళం చెవుల కొరకు అంతా వెతికారు, ఎక్కడ కూడా దొరకలేదు, ఎక్కడ కూడా కనబడలేదు. రాత్రి
10 అవుతూ ఉంది, మేము ఇంటికి వచ్చాం, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రాత్రి తాళం పగలగొడదామంటే మరి శబ్దం వస్తుంది, మరి వేరే వాళ్ళు మరి భయపడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగున మరి తాళం చేతులు చేసేటటువంటి వారు కూడా ఆ రాత్రి అందుబాటులో లేరు. అందువల్ల మరి ఆ రాత్రి అంతా మేము ఆ దోమల మధ్య చీకట్లో పైన పడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రియులారా. కాబట్టి చూడండి, తాళం చెవులు లేకపోతే మరి ఎంత బాధాకరమైనటువంటి విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, నేను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చిదనని జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వాక్యమును మనం గమనించినట్లయితే, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనై తిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని ప్రభు మాట్లాడుతున్నాడు. అవును ప్రియులారా, మరి పరలోక రాజ్యము యొక్క, మరణము యొక్క, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు ప్రభువు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే వేసే అధికారం కలిగిన దేవుడు, తీసే అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన సెలవు లేనిది పరలోక రాజ్యము తలుపులు తీయబడవు, ఆయన సెలవు లేనిది నరకం యొక్క తలుపులు వేయబడవు ప్రియులారా. కాబట్టి ఆయన ఆ యొక్క పాతాళం వెళ్ళాలన్నా, పరలోకం వెళ్ళాలన్నా ప్రభు దగ్గరనే ఆ తాళపు చెవులు కలిగి ఉంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యములో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాస్తూ ప్రభు చెప్పినటువంటి మాట, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అనే మాటలు మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, దావీదు యొక్క తాళపు చెవిలి ఆయన కలిగి ఉంటున్నాడు. అనగా పాత నిబంధన గ్రంథంలో దావీదు రాజరికానికి గుర్తుగా, మరి కింగ్షిప్కు ఆయన గుర్తుగా ఉండడం మనం చూస్తున్నాం. మరి అధికారము, ఆ యొక్క రాజరికాన్ని కలిగినటువంటి ఆ యొక్క ప్రభు యేసుక్రీస్తు ప్రభువుకు ఆ యొక్క ధన్యత, ఆధిక్యతను అది కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో నేను 4 మాటలు మీతో మాట్లాడతాను. 4 మాటలు తాళపు చెవుల గురించి మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉంటున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు నాకు ప్రభు ఇస్తున్నాడంటే దానిలో మొట్టమొదటి ధన్యత, మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడు మనకు గొప్ప ఆధిక్యతను ఇస్తూ ఉన్నాడు. నీకు పరలోక రాజ్యమును తెరిచేటటువంటి ఆ తాళపు చెవిని నీకు ఇస్తానని ప్రభు సెలవిస్తూ ఉంటే, దానికి ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని కుమారునిగా, కుమార్తెగా దేవుడు మనకిచ్చినటువంటిది ఏంటంటే ఆధిక్యత. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, తాళపు చెవులు దేవుడు మనకిస్తా ఉన్నాడంటే ఆ ఆధిక్యత, పరలోక రాజ్యము యొక్క ఆ నిత్య మహిమ యొక్క ఆ గొప్ప ఆధిక్యత దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనము ఎప్పుడైనా గమనించామా? ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా? చాలామంది చాలాసార్లు మనము దేవుని ఆశీర్వాదాలు ఇస్తే చాలు, మనకు ఆరోగ్యం ఇస్తే చాలు, ఈ లోకంలో సంపద ఇస్తే చాలు, ఈ లోకంలో దీవెన ఇస్తే చాలు అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను అని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే నీవు నేను దాని కొరకు సిద్ధంగా ఉన్నామా? ఆ ఆధిక్యతను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? వీటి గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఓ గొప్ప దేవుడైనటువంటి ఆ ప్రభు, మహోన్నతుడైనటువంటి దేవుడు మనకు ఇచ్చిన ఆధిక్యత పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 22వ అధ్యాయం 22వ వాక్యములో దావీదు మరి ఎల్యాకీముని గురించి ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎల్యాకీము గురించి మరి దావీదు చెప్పినటువంటి మాట, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. సో దావీదు యొక్క రాజ్యము ఎంత గొప్పగా విస్తరించబడింది, ఆయన ఎంత గొప్పగా దీవించబడ్డాడు, ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. అలాంటి వ్యక్తి యొక్క రాజ్యం యొక్క అధికార బరువు బాధ్యతలను ఎల్యాకీముకు ఇచ్చినట్టుగా మనం యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. కీస్
రిప్రజెంట్స్ అథారిటీ. అధికారమును గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అథారిటీ ఇస్తున్నాడు, అధికారం ఇస్తున్నాడు. ఆయన దగ్గర మాత్రమే ఆ తాళపు చెవులు ఉండడం మనం చూస్తున్నాం. కొన్ని ఇండ్లకు సంబంధించి ఇంత క్రితం చిన్నప్పటి రోజుల్లో అమ్మ దగ్గరనో నాన్న దగ్గర మాత్రమే తాళం చెవులు ఉండేవి ప్రియులారా. మరి ఈ రోజుల్లో కొంతమంది ఆ ఇంటి తలుపులు, ఇంటి బరువు బాధ్యతలన్నీ కొన్ని ఇళ్ళకు సంబంధించి తల్లుల దగ్గరనో తండ్రుల దగ్గరనో లేదా అత్తల దగ్గరనో కోడళ్ళ దగ్గరనో ఉండడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ తాళపు చెవులు ఒక అధికారమును గురించి జ్ఞాపకం చేస్తాం, ఓనర్షిప్ గురించి ఇక్కడ జ్ఞాపకం చేయడము మనం చూస్తూ ఉన్నాం. మరి మనకు ఆ తాళపు చెవులు ప్రభు ఇస్తున్నాడంటే అధికార బాధ్యతను దేవుడు మన దగ్గర పెడుతున్నాడు. ఎందుకంటే మనము జాగ్రత్తగా మనము ఉంటామని. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎల్యాకీము ఆ యొక్క దావీదు యొక్క తాళపు చెవులను ఆయన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా దావీదు మరి రాజరికానికి ఏ విధంగా గుర్తుగా ఉన్నాడో, గవర్నమెంట్కి ఏ విధంగా గుర్తుగా ఉన్నాడో, అలాంటి దావీదు తాళపు చెవులు కలిగినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యములో ఆయన భుజము మీద రాజ్యభారముండును. సో పరలోక రాజ్యం యొక్క ఆ భారము యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో అథారిటీ మనకు ఇవ్వడం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా దేవుడు అధికారము మనకి ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మూడవది, తాళము చెవులు దేనికి జ్ఞాపకం చేస్తున్నాయంటే మన జీవితంలో రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను జ్ఞాపకం చేస్తుంది. బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాం. ఒక వాచ్మెన్, గేట్ కీపర్ ఏ విధంగా తను ఆ యొక్క బాధ్యతను కలిగి ఉంటాడో, ఇంటి బరువు బాధ్యత ఒకరి మీదనే ఉండడం మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకే తాళం చెవులు ఎవరికి పడితే మనం వాళ్ళకు ఇవ్వం, ముఖ్యంగా పిల్లలకైతే మనము ఇవ్వం ప్రియులారా. కాబట్టి తాళము చెవులు బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మనము ఇర్రెస్పాన్సిబుల్గా ఉండేటటువంటి వ్యక్తికి మనం ఇవ్వం. బాధ్యత కలిగి ఆ యొక్క ఇంటిని చక్కగా చూసుకోగలిగినటువంటి వ్యక్తికి మాత్రమే ఆ తాళము చెవులు ఇచ్చి వెళ్తాం. మనం వెళ్ళేటప్పుడు, మన ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు మనం తాళం చెవులు ఎక్కడ పెడుతున్నామో పిల్లలకు గుర్తులు చెప్తాం. లేదంటే మన ఇరుగు పొరుగు ఎన్ని ఇండ్లు ఉన్నాయో ఆ ఇండ్లలో మనం ఎవరిని నమ్ముతామో వారికి మన తాళం చెవులు ఇచ్చి వెళ్తూ ఉంటాం. అదాని బాధ్యతగా మరి జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవ మాట, ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు మనకు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇస్తానంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే గృహ నిర్వాహకత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్టీవర్డ్షిప్ను మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి మహా గొప్ప భాగ్యము పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మనకి ఇస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే గృహ నిర్వాహకులలో మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే నీవు నేను నమ్మకస్తులంగా ఉంటా ఉన్నామా? ఆర్ వి ఫెయిత్ఫుల్ ఆర్ నాట్? మనము నమ్మకంగా దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వారిగా ఉన్నామా? సరి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము అనే మాట మనం చూస్తున్నాం. ప్రతి వాడును నమ్మకమైన వాడుగా, మన దేవుడిచ్చినటువంటి ఆ భారమును బాధ్యతను ఎరిగినటువంటి వారమిగా నీవు నేను ఆ యొక్క బాధ్యతను, ఆ యొక్క గృహ నిర్వాహకత్వమును కలిగి, స్టీవర్డ్షిప్ కలిగి ఈ లోకంలో జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమయంలో ఈ 4 మాటలు మనం మన మనసులో ఉంచుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు బాధ్యతనిచ్చాడు, దేవుడు మనకు గృహ నిర్వాహకత్వం ఇచ్చాడు, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, దేవుడు మనకు బాధ్యతను ఇచ్చాడు. ఈ 4 విషయాలను మన మనసులో ఉంచుకొని దేవుడు మనకిచ్చినటువంటి ఆ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను బహు జాగ్రత్తగా మనం కలిగి ఉండి ఈ లోకంలో జీవించాలని జ్ఞాపకం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు దేవుడు నీకు నాకు ఇచ్చినప్పుడు వాటిని మనం ఏ విధంగా వాడుతూ ఉన్నాం, ఏ విధంగా మనం వాటిని కలిగి జీవిస్తామని జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క తాళపు చెవులు మన అంతరంగంలో, మన ఆత్మీయ దృష్టితో మనం ఆలోచన చేసినట్లయితే మన విశ్వాసాన్ని వ్యక్తం చేసేవిగా ఉన్నాయి. మనకు నమ్మకాన్ని వ్యక్తం చేస్తాం. మన నమ్మకమే తాళపు చెవి ప్రియులారా. మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసమే ఒక తాళము చెవిగా ఉంటా ఉంది.
అందుకే ప్రభు చెప్పినటువంటి మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కాబట్టి నమ్మకముతో దేవుడు మనకు ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని కలుగజేశాడు. కనుక నమ్మకం అనే తాళం చెవిని ఉపయోగించి మనము దేవుని యొక్క పేరిట కార్యములు జరిగించబద్దులమై ఉంటున్నాం ప్రియులారా. తాళపు చెవులు ప్రార్థనకు గుర్తుగా ఉన్నాయి. ప్రభు అంటూ ఉన్నాడు, నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యంలో, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని. ఈ లోకములో ఎవరు కూడా నాకు చెప్పుము అనేవారు ఎవరు కూడా లేరు. నీకున్నటువంటి ఆ యొక్క సమస్యలన్నిటినీ నేను మాత్రమే వాటిని తీసివేయగలను ఏ వ్యక్తి కూడా చెప్పలేడు ప్రియులారా. ఒక ప్రభువు మాత్రమే చెప్పగలడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. కాబట్టి ప్రభువుకే మనము చెప్పాలి, తాళము చెవులను ఉపయోగించాలి. మనం ప్రార్థన చేసి దేవుని యొక్క రాజ్యంలో ఉన్న అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో మనం ఓపెన్ చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ప్రార్థన అనే తాళపు చెవులను నేను ఉపయోగించాలి ప్రియులారా. దానికి ప్రభు చెప్పినటువంటి మరొక మాట ఏంటంటే, ఉపవాసము అనే తాళపు చెవి. ఉపవాసం అనే తాళపు చెవి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉపవాసము ద్వారానే ఇది జరుగుట అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి విశ్వాసమును మనం కలిగి ఉండాలి, విశ్వాసమును కలిగి ఉండాలి, ఉపవాసమును మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 4వ విషయం ఏంటంటే, సాక్ష్యం అనే తాళపు చెవులను మనం కలిగి ఉండాలి. మన నిత్య జీవితంలో మన సాక్ష్యం ఏ విధంగా ఉన్నది? ఆ కీస్ నీ చేతిలో నా చేతిలో ఉన్నాయంటే ప్రభు కొరకు మనము సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. ప్రభు చెప్పినటువంటి మాట, భూమి మీదను పరలోకమందును సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. ఆ అధికారమును నేను మీకు ఇస్తూ ఉన్నాను. మీరు లోకంలోనికి వెళ్ళండి, నా గురించి, నా యొక్క శక్తి గురించి, నా మహిమ గురించి, నా ప్రభావం గురించి లోకంలో తెలియజేయమని మరి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి సాక్ష్యమును మనం ఈ లోకంలో కలిగి ఉండి సాక్ష్య జీవితం ద్వారా అనేకులకు దేవుని గురించి తెలియజేయవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి పేతురుకు ఆ తాళపు చెవులు ఇచ్చినప్పుడు ఆయన ఆ తాళపు చెవులను తీసుకుని వెళ్ళి లోకములో ప్రభువుని గురించి ప్రకటించాడు, ప్రభువుని గురించి తెలియజేశాడు, ప్రభువుని గురించి పరిచయం చేశాడు. ఆయన ఆ తాళపు చెవులను ఆ స్వార్థ పరిచర్య కొరకు ఆ యొక్క సాక్ష్యముగా యేసుక్రీస్తు వారి గురించి చెప్పినప్పుడు ప్రియులారా, మరి 3,000 మంది రక్షింపబడినట్టుగా, మరి ప్రభువులోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళందరూ కూడా నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడి వారందరూ పరలోకంలోనికి వారు నడిపించబడినట్టుగా మనం చూస్తున్నాం. దాని అర్థం ఏంటంటే ప్రియులారా, పేతురు ద్వారా 3,000 మంది పరలోక రాజ్యం యొక్క తలుపులు తీయబడి వారు లోపల ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం, లోపలికి నడిపించబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తాళపు చెవులను ఇస్తున్నాడు. మరి నరకము యొక్క, పాతాళం యొక్క తాళాలను ఆ యొక్క మూసివేయడానికి, దాని డోర్స్ను మూసివేయడానికి కూడా దేవుడు మనకు అధికారం అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఆ అధికారం కలిగినటువంటి దేవుడు, ఆధిక్యత కలిగినటువంటి దేవుడు నీకు నాకు అలాంటి గొప్ప ధన్యత దేవుడిస్తూ ఉన్నాడు. కనుక సంఘంగా, విశ్వాసులముగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప బాధ్యతను నేను గుర్తించి గ్రహించినటువంటి వారమై అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి. ఈరోజు సంఘము మరి ప్రభు కోరుతూ ఉన్నట్టుగా ముడత అయినను డాగైనను లేని సంఘంగా ఈరోజు ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రభు త్వరలో రానై ఉంటూ ఉన్నాడు. కాబట్టి సంఘము నిష్కలంకమైన సంఘంగా, పరిశుద్ధమైన సంఘంగా దేవుని కొరకు జీవించవలసి ఉంటుంది ప్రియులారా. కాబట్టి సంఘంగా నేను సిద్ధపరచబడుతూ దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి అధికారమును, దేవుడిచ్చినటువంటి గృహ నిర్వాహకత్వమును కలిగి ఈ లోకంలో ఉన్నటువంటి అనేకులను దేవుని యొక్క రాజ్యంలోనికి, ఆ పరలోకం రాజ్యంలోనికి నేను తీసుకొని రావలసినటువంటి వారంగా ఉంటున్నాం. నీకు నాకు ఇచ్చినటువంటి ఆ తాళపు చెవులు ప్రార్థన తాళపు చెవులుగా, సాక్ష్యం అనే తాళపు చెవులుగా, దేవుని యొక్క వాక్యం అనే తాళపు చెవులుగా, దేవుని యొక్క ప్రార్థన అనేటటువంటి తాళపు చెవులుగా మనము కలిగి ఉండి ఆయన మహిమార్థమై లోకంలో జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరలోక రాజ్యము యొక్కయు, మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులను కలిగి ఉన్న మా ప్రభు,
మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు 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 చెల్లించుచున్నాం ప్రభువా. అలాంటి తాళపు చెవులను ఈ లోకములో విశ్వాసులమైనటువంటి మాకు, ఏ యోగ్యత లేని ఏ అర్హత లేని మాకు మీరు అనుగ్రహిస్తున్నారు ప్రభువా. ఆ తాళపు చెవులను మేము కలిగి ఉండి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతలో నుండి జారిపోకుండా, మీరు ఇచ్చినటువంటి అధికారమును దుర్వినియోగం చేయకుండా, మీరు ఇచ్చినటువంటి గృహ నిర్వాహకత్వంలో నమ్మకమైన వారమిగా మేము జీవించడానికి సహాయం చేయండి దేవా. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను, ఈ గొప్ప ఆధిక్యతని లోకంలో మేము కలిగి ఉండి అయ్యా, మరి ఈ యొక్క తాళపు చెవి ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉండి అయ్యా, మరి పరలోక రాజ్యమును వారు చేరునట్లుగా, పరలోక రాజ్యము దగ్గరకు అనేకులు నడిపించేవారుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఆ యొక్క ప్రతి బిడ్డ కూడా ఈ తాళం చెవి కలిగి ఉండి వారు నిత్యము ప్రార్థన చేస్తూ దేవలోకములో ఉన్నటువంటి అనేకమైన ఆశీర్వాదాలు ఓపెన్ చేసేవారుగా, మరి సాక్ష్యము కలిగి అనేకులను ఆయన రాజ్యములోనికి నడిపించేవారుగా, ఈ వాక్యం వినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి అభిషేకించవలసిందిగా వేడుకుంటూ, నమ్మకమైన వారిగా ఈ లోకములో మీరు వచ్చు పర్యంతము విశ్వాసము కలిగి అయా, ప్రార్థన కలిగి ఉపవాసముతో సాక్ష్య జీవితమును కలిగి మీ కొరకు జీవించగలిగి ఆ గొప్ప ధన్యత కృపలోనికి నడిపించవలసిందిగా వేడుకుంటూ, యేసు మా రక్షకుని పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాం. మీకేమైనా సమస్యలు సందేహాలు ఉన్న ఎడల మా యొక్క అడ్రస్కు సంప్రదించండి. మా యొక్క అడ్రస్ రెవరెండ్ డాక్టర్ పి రాజ్ కుమార్, డైరెక్టర్ రివైవల్ బైబిల్ మినిస్ట్రీస్, నల్గొండ. మా యొక్క సెల్ నెంబర్ 900930 391.